నమస్తే, నేను జ్యోత్స్నా ఈమని. భగవద్గీతలో 2వ అధ్యాయం 4వ శ్లోకం. అర్జున ఉవాచ గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. సో శోకమోహాలు అనే శత్రువుల్ని జయించి వాటిని వదిలిపెట్టి యుద్ధం చెయ్యి లే అని మందలించిన భగవానుడితో అర్జునుడు ఇట్లా అంటున్నాడు. ఏమంటున్నాడు? గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే. అంటే మహానుభావులైన నా గురువులని హతమార్చే కన్నా కూడా ఈ లోకంలో నేను భిక్షమెత్తుకుని బతికినా కూడా అది నాకు శ్రేయస్కరమే. కానీ క్షుద్ర హత్వార్థ కామాంస్తు గురువుని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. అదే వీళ్ళని గనక నేను హతమార్చి ఈ భోగాలను, రాజ్యము భోగాలను గనక అనుభవిస్తే అది రక్తపు కూడవుతుంది అని చెప్తున్నాడు అర్జునుడు. ఎంతసేపు తను ఒక సేఫ్ సైడ్లో ఉండాలని చూస్తున్నాడు. అంటే తనకి పాపం తగలకూడదు, తనకి పాపం తగలకుండా శ్రేయస్సు అయ్యే పనులనే చేద్దామా అనే అట్టుగా అతను ఆలోచిస్తున్నాడు. అందుకని ఇలా అంటున్నాడు, ఒకవేళ నేను వాళ్ళని హతమార్చి ఆ భోగాలను అనుభవించినా కూడా అది రక్తపు కూడవుతుంది, నేను వాటిని ఆనందంగా నేను అనుభవించలేను, అందుకని వాళ్ళని చంపలేను, వాళ్ళని హతమార్చలేను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. పాంచజన్యం అకాడమీ నిర్వహించే ఎస్ఎల్పి, బీవైసి, జిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, వాటి అర్థాలు నేర్పించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9866434528.